హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్క డైరీస్. ఇప్పుడు మీరు వినబోతుంది మన్నించు ఓ ప్రేమ స్టోరీలోని 82వ భాగం. చెప్పు అని రిషి గంభీరంగా అరవటంతో మేఘన భయపడిపోయి ఆ గోడకి ఆనుకొని కూర్చొని, ఆ రోజు నా ఫ్రెండ్స్ పిలవటం వలన నేను నా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి వచ్చేసరికి నువ్వు కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళావో తెలియలేదు. పైగా మత్తులో ఉన్నావు. ఆ మత్తులో ఏ ఆడపిల్ల కనిపించినా వదిలే పరిస్థితుల్లో నువ్వు లేవు. ఎక్కడ ఏ అమ్మాయికి కనెక్ట్ అయిపోతావో అన్న భయంతో నీకోసం హోటల్ మొత్తం వెతకటం మొదలుపెట్టాను. కానీ హోటల్లో కనిపించలేదు. రూమ్కి వెళ్ళేంత స్పృహలో నువ్వు లేవు. అందుకే బయటికి ఏమైనా వెళ్ళావేమోనని బయట వెతికి వచ్చి అమ్మమ్మ వాళ్ళతో చెప్తే నన్ను చంపేస్తారేమోనని భయపడ్డాను. అప్పటికి అమ్మమ్మ వాళ్ళు చాలా కష్టంగా ఈ ప్లాన్కి ఒప్పుకున్నారు. నేను ఏడ్చి బలవంతం పెట్టడం వలన అమ్మ బలవంతం మీద అని ఏడుస్తూ చెప్పగానే గాయత్రీదేవి గారు కన్నీళ్లతో నిలబడ్డారు. ఆ రోజు తన నిర్ణయం ఎంతమందిని బాధ పెట్టిందో తలుచుకుని, ముఖ్యంగా ఆవిడ ప్రాణంగా పెంచుకున్న రిషి ఆవిడ నుంచి అందరానంత దూరం చేసిందని. ఇంతలో మేఘన మళ్ళీ హోటల్కి వచ్చిన నేను అమ్మకి నువ్వు కనిపించటం లేదని చెప్పాను ఏడుస్తూ. అమ్మ నన్ను పక్కకి తీసుకువచ్చి ఏం జరిగిందని అడిగితే నేను జరిగింది చెప్పగానే అమ్మ నన్ను కొట్టి, అలా ఎలా వదిలేశావు? నీకు నీ బావతో పెళ్లి కంటే నీ ఫ్రెండ్స్ ఎక్కువైపోయారా? ఎంతసేపు అవుతుంది అని అడిగితే దాదాపు ముప్పావు గంట అయిపోయిందని చెప్పాను. అమ్మ తల పట్టుకుని, ఈ ముప్పావు గంటలో ఎవరైనా అమ్మాయి రిషితో కలిస్తే ఏం చేస్తావు నువ్వు? నా ప్లాన్ మొత్తం పాడు చేశావు అని నన్ను కొట్టి హోటల్లో రూమ్స్ వెతకాలని వచ్చాము. స్టెప్స్ ద్వారా ఎక్కి వచ్చిన మాకు వసుధార లిఫ్ట్లో వెళ్ళటం వలన కనిపించలేదు. అలా ఓపెన్లో ఉన్న డోర్లో నుంచి నువ్వు బెడ్షీట్ వెనక ఉండటం చూసి హమ్మయ్య అనుకునే లోపే నీ ఒంటి మీద టీషర్ట్ లేకపోవటం చూసి ఎందుకో మనసు నెగిటివ్ సైన్ ఇవ్వటంతో భయంగా లోపలికి అడుగుపెట్టిన మాకు నీ ఊపు మీద గోటి గుర్తులు చాలా కనిపించాయి. ఏం జరిగిందో ఈజీగా అర్థమైపోయింది. మాకు ఏం చెయ్యాలో తెలియలేదు. నీ దగ్గర అమ్మాయి లేకపోవటంతో ఆ రూమ్లో ఎక్కడైనా ఉందేమోనని మొత్తం వెతికాము. కానీ ఎక్కడా లేకపోవటంతో బహుశా వెళ్ళిపోయిందేమో, జస్ట్ ఎంజాయ్మెంట్ కోసం మాత్రమే వచ్చిందేమో అనుకొని వదిలేశాము. కానీ ఆ క్షణం నీ పక్కన నేను లేకపోతే జీవితాంతం నిన్ను కోల్పోతానేమోనన్న భయంతో కావాలని అమ్మని పంపించేసి నీ బెడ్షీట్లో నేను దూరాను, నా బట్టలు నలిపేసుకుని. అంతే బావా జరిగింది అని అంది మేఘన. రిషి గంభీరంగా, మరి వసుధార తన గురించి నిజం చెప్పి ఈ ఇంటి నుంచి అవమానం పొంది వెళ్ళిపోయాక కూడా ఎందుకు మీరు నాతో చెప్పలేదు అని అడిగితే, నిన్ను దక్కించుకోవటం కోసం బావా. అమ్మమ్మకు కూడా వసుధారని ఈ ఇంటి కోడల్ని చేసుకోవటం ఇష్టం లేదు. దానిని ఆసరాగా తీసుకుని నేనే స్వయంగా పెళ్లి చేయమని అడిగాను. అమ్మమ్మ కూడా సరే అంది. ఉదయం ఇంటికి రాగానే నేనే మొత్తం నిజం అందరితో చెప్పేశాను. నేను నీ దగ్గర లేనని తెలిసి అందరూ తలలు పట్టుకున్నారు. అంతలోనే వసుధార రావటం, గొడవ చేయటంతో అప్పటికప్పుడు ఏదో ఒకటి చెప్పి సమస్య సద్దుమణిగి లోపలికి వచ్చాక అమ్మమ్మ నన్ను కొట్టింది. ఎందుకు ఇలా చేశావంటూ. నేను ఏడుస్తూ కావాలని చేయలేదని బ్రతిమలాడితే ఆవిడ కోపం తగ్గించుకుని, సరే జరిగిందేదో జరిగిపోయింది, ఇక జరగాల్సింది చూద్దాం. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఆయనతో నీ పెళ్లి జరిపించేస్తాను. ఇక పిచ్చి పిచ్చి వేషాలు వేయటం మానే అని వార్నింగ్ ఇచ్చి నీతో పెళ్లి గురించి మాట్లాడారు. నువ్వు ఒప్పుకోకుండా అమెరికా వెళ్ళిపోయావు. ఎప్పటికైనా నువ్వు నా సొంతం అవుతావన్న ధైర్యంతో నేను ప్రశాంతంగా ఉన్నాను.
వసుధార కూడా ఇక తిరిగి నీ వైపు చూడకపోవటంతో అంతా సంతోషంగా సాగుతున్న సమయంలో సడన్గా మళ్ళీ వసుధార ఫోన్ చేసి బిడ్డని కన్నాను అనగానే మా ఆశల సౌధం కూలిపోయినట్టు అనిపించి తనని అవమానించి ఫోన్ పెట్టేసింది అమ్మ. అదే విషయం నాతో చెప్తే నేను భయంగా ఈ విషయం నీకు కానీ ఇంట్లో వాళ్ళకు కానీ తెలిస్తే ఖచ్చితంగా వసుధారని ఒప్పుకుంటారన్న భయంతో ఎవరికీ తెలియకుండా దాచేశాము. అంతే బావా అని అనగానే రిషి ఆవేశంగా పక్కనే ఉన్న షోపీస్ తీసుకుని విసిరాడు సుశీల గారి మీదకి. అప్పటికే సుశీల గారు భయంతో నీలుక్కుపోయి ఉండటంతో పక్కకి జరగటం మర్చిపోతే ఆవిడ నుదిరిని బలంగా తాకి అది కింద పడి పగిలిపోతే ఆవిడ అమ్మ అని అరుస్తూ ఏడ్చారు. రిషి ఆవేశం చూసిన మిగిలిన వాళ్ళు భయంతో ఒక అడుగు వెనక్కి వేశారు. కానీ ముందుకి అడుగు వేసే ధైర్యం వాళ్ళల్లో లేదు. ఇంతలో రిషి వెనక్కి తిరిగి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిది ఇందులో తప్పుంది, ప్రతి ఒక్కరిది అని రాకి, ప్రయూష, ప్రమోద్ తప్ప మిగిలిన తన ఫ్యామిలీ మెంబర్స్లో ప్రతి ఒక్కరి వైపు వేలు చూపిస్తూ చెప్పి ఇంత జరుగుతున్న గుడ్డి వాళ్ళల్లా తెలుసుకోకుండా ఉండటం మీ తప్పు. ముఖ్యంగా ఒక ఆడపిల్లకి నా వల్ల అన్యాయం జరిగిందని ఇంటి వరకు వస్తే వచ్చిన ఆడపిల్లని తన క్యారెక్టర్ అవమానించి పంపించారు. ఇప్పటి వరకు ఎప్పుడో ఒక్కసారైనా మిమ్మల్ని క్షమించే అవకాశం ఉందేమో కానీ ఇకపై ఎప్పటికీ లేదు. అండ్ ఇక మీరిద్దరు అంటూ అజయ్ గారి వైపు, గాయత్రీదేవి గారి వైపు చూస్తూ నా భార్య కాళ్ళు, మా మావయ్య కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పిన మీరు చేసిన తప్పు అన్యాయం మాసిపోదు. నా భార్య పెట్టిన కన్నీళ్లు వెనక్కి తిరిగి రావు అని అనగానే గాయత్రీదేవి గారు బాధగా నన్ను క్షమించండి, నేను కావాలని చేయలేదు, మీ భవిష్యత్తు గురించి ఆలోచించి అలా చేశాను అని అనగానే ఏం భవిష్యత్తు? ఒక ఆడపిల్లకి అన్యాయం చేసిన నేను బాగుపడతానని నా బంగారు భవిష్యత్తుని ఈ మూర్ఖురాలితో నా మీద మోజు ఉండి పెళ్లి చేసుకున్న దీనితో నా పెళ్లి చేయాలని అనుకున్నారా? అది పెద్ద వయసున్న మీరు న్యాయం, అన్యాయాలు, మానవత్వాన్ని మరిచిపోయి మరి ఇదంతా చేశానంటారు అంతే కదా అని ఆవేశంగా అడిగాడు. ఎంత కంట్రోల్ చేస్తున్న రిషి కోపం ఆగకపోవటంతో తనని వసుధారికి వార్నింగ్ కూడా ఇచ్చాడు, మధ్యలో మాట్లాడొద్దని. ఇక ధర్మేంద్ర గారి ప్రేక్షక పాత్ర తప్ప ఇంకేం పోషించలేకపోయారు. ఆయన మనసులోనూ బాధ గూడు కట్టుకొని ఉండటంతో అజయ్ గారు కూడా బాధగా నిజమేరా, మేము చేసింది తప్పే అని ఒప్పుకుంటున్నాము కదా, కావాలంటే క్షమాపణ అడుగుతాము అని వసుధార వైపు చూస్తూ మమ్మల్ని క్షమించ వసుధారా అనేలోపు మాటతో క్షమించమని అడుగుతున్నారు, తన కన్నీళ్ళకి మీరిచ్చే విలువ ఇదేనా అని రిషి ఆవేశంగా అడగటంతో అజయ్ గారు బాధగా మరి ఇంకేం చేయమంటావు, కాళ్ళు పట్టుకొని అడగమంటావా చెప్పు, అడుగుతాను, అంతేకాని నువ్వు మరీ ఇలా మాట్లాడకు రిషి, ఇప్పటికే నీ విషయంలో మేము కృంగిపోతున్నాము, ఇంకా ఇంకా బాధ పెట్టకు అని అన్నారు కన్నీళ్లతో. ఓహో, మీ కొడుకు మిమ్మల్ని దూరం పెట్టేసరికి మీకు బాధగా ఉంది, మరి మీరు చేసింది ఏంటి? ఒక్కసారైనా మీకు అనిపించలేదా మీరు చేసింది తప్పు, ఈ అమ్మాయి జీవితం ఏమవుతుంది ఇక్కడి నుంచి వెళ్ళిపోయాక అని ఒక్కసారి తిరిగి చూడాలనిపించలేదా వసుధార వైపు? కనీసం నేను మిమ్మల్ని అంతలా బ్రతిమలాడానే, అప్పుడు కూడా చెప్పాలనిపించలేదా? ఎక్కడ చూసినా ఇందులో మీ స్వార్థం తప్ప ఎక్కడా నా కోసం ప్రేమ నాకెప్పుడూ కనిపించలేదు అని ఆవేశంగా అంటూ మాధురి గారి వైపు చూస్తూ ఆ రోజు వసుధారకి అన్యాయం జరుగుతుంటే
మీరు మౌనంగా ఉన్నట్టు ఈరోజు ప్రయూష విషయంలో వసుధార తెలిసినా కూడా సైలెంట్గా ఉండుంటే ఏం చేసేవాళ్ళు? నాకు చెప్పకుండా నేను మీ కూతురు ప్రాబ్లం సాల్వ్ చేయకుండా ఉండుంటే మీ కూతురు ఈరోజు మీ ముందు ఉండేదా అని ఆవేశంగా అడగటంతో మధుర గారు తలదించుకుంటే వినోద్ గారు బాధగా నోరు విప్పేలోపు మీరు కూడా మీరు కూడా ఆ రోజు తప్పే చేశారు. ఫైనల్గా నేను చెప్పేది ఇక మీతో నాకు ఏ సంబంధం వద్దు. అలా అని నేను మీ నుంచి దూరంగా వెళ్తాను, నన్ను చూడకుండా ఉండటం వలన మర్చిపోవచ్చా అన్న ఆశని కూడా వదిలేసుకోండి. బికాస్ ఈ ఇంట్లోనే ఉంటాను నేను, నా భార్య బిడ్డతో. కానీ మీతో మాత్రం ఏ సంబంధం ఉండదు. ఈ ఇంటికి నేను ఒక పరాయి వాడిని. మీ కళ్ళ ముందే మీతో ఏ రిలేషన్ లేకుండా ఉన్న నన్ను చూసి మీరు కుళ్ళి కుళ్ళి ఏడవాలి. నాకు చేసిన అన్యాయం, వసుధారికి చేసిన అవమానం గుర్తు చేసుకుని ఈ క్షణం నుంచి మీరు కుమిలిపోవాలి. మీరు ఎన్నిసార్లు క్షమాపణ చెప్పినా మాతో బంధుత్వం ఇంకెప్పటికీ కలుపుకోలేరు. ఇది మాత్రం గుర్తుంచుకోండి అని అంటూ మెట్ల మీద నుంచి చూస్తున్న తన కొడుకుని చూపిస్తూ, ఇకపై వాడిని మీరెవ్వరూ ముట్టుకోవటానికి వీల్లేదు. వాడి దగ్గరికి కూడా మీరు వెళ్ళకూడదు, గుర్తుంచుకోండి. ఇక వసుధారతో మాటలు అది తన ఇష్టం. తను మాట్లాడాలనుకుంటే మాట్లాడుతుంది, లేకపోతే లేదు. నేను నా భార్య ఇష్టాన్ని కాదనే మనిషిని కాదు. అండ్ వన్ మోర్ థింగ్, ఈ ఇంటి మొత్తం మీద పెత్తనం మొత్తం వసుధారకి ఇచ్చారు కదా. అసలు నేనే ఈ ఇంటి వాడిని కానప్పుడు ఈ ఇంటి పెత్తనం మాత్రం మాకెందుకు అని వసుధార దగ్గర ఉన్న తాళాలు తీసుకువెళ్ళి అజయ్ గారి చేతుల్లో పెట్టి, ఈ అధికారాలతోనే ఊరేగండి. ఏం చేసుకుంటారో చేసుకోండి. మిమ్మల్ని చూడాలంటేనే అసహ్యం వేస్తుంది అంటూ సుశీల గారు మేఘన పాని గారి వైపు చూస్తూ, ఇక మీరు ముగ్గురు ఈ ఇంటి నుంచి ఈ క్షణమే బయటికి వెళ్ళిపోండి. ఎక్కడికి వెళ్తారు అనేది నాకు అనవసరం. తిరిగి ఈ ఇంటిలో మీరు ఎప్పటికీ అడుగు పెట్టకూడదు అని గాయత్రి దేవి గారి వైపు చూస్తూ, నాకు నా భార్యకి చేసిన అన్యాయానికి మీరు బాధపడుతున్నారు అంటే, మమ్మల్ని బాధపెట్టి ఇన్ని సంవత్సరాలు జీవితం మీద హోప్ కోల్పోయేలా చేసి నన్ను ఈ ఇంటికి పూర్తిగా దూరం చేసిన వీళ్ళ ముగ్గురు ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదు. కాదు, కూతురే కావాలి అనుకుంటే మాత్రం మీ ఇష్టం, నేనేం చేయలేను. కానీ వీళ్ళు నేనుండగా నా కళ్ళ ముందుకు మాత్రం రాకూడదు. వస్తే మాత్రం ఏ క్షణం వీళ్ళ ప్రాణం తీస్తానో కూడా తెలియదు అని అన్నాడు రిషి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.